మరి సంఘం బిల్డింగ్ వెనకాల ఉన్నటువంటి ఈ ప్రాంతం 74వ వార్డు సంబంధించి ఇక్కడ సోదరులు స్థానిక కార్పొరేటర్ వంశీ గారి ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల యొక్క కృషితో అలాగే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల యొక్క కృషితో మరి 2018లో ప్రపోజ్ చేసినటువంటి 18-19లో ప్రపోజ్ చేసి శాంక్షన్ చేసి మేము అప్పుడు అధికారంలో లేము, దిగిపోవడం జరిగింది. అప్పుడు ప్రపోజ్ చేసినటువంటి బిల్డింగ్ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఫైనలైజ్ అవ్వడం చాలా సంతోషం. మళ్ళీ ఈ సంవత్సరం పాటు కృషి చేస్తూ వచ్చినటువంటి బిల్డింగ్ ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మహిళలు కూర్చోడానికి కానీ లేకపోతే సంఘపరంగా ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి కానీ ఇక్కడ లేనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితిలో ఇది ఎప్పటి నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఈరోజు నెరవేరింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సుమారు ఇది 17.5 లక్షలతో పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా 4,72,00,000కి విలువ చేసేటువంటి వర్క్లు కూడా ఈ వార్డులో శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమం ఒకటే కాదు, సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి ఈ మూడు కూడా సమపాల్లో తీసుకువెళ్తాం, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అంటేనే అటు సంపద సృష్టిలో, అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు దేశ విదేశాలు వెళ్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎందుకంటే సంపద సృష్టించడానికి పెట్టుబడులు రావాలి, ఇండస్ట్రీ రావాలి, ఉపాధి అవకాశాలు కలగాలి. ఆ రోజే మనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు తీరడానికి ఆస్కారం ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా అడ్డగోలుగా అప్పులు చేస్తారు, ఇండస్ట్రీస్ని తగిలేస్తారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకత్వం మీద నమ్మకం కూడా అనేక కంపెనీస్ వస్తున్నాయి. సుమారు 9 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కంపెనీస్ రావడం జరిగినాయి. భవిష్యత్తులో బంగారు బాట వేస్తూ, యువతకు బంగారు బాట వేస్తూ కూటమి ప్రభుత్వం వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా గ్రామ పెద్దలకు, కాలనీ పెద్దలకు, సంఘ పెద్దలకు, మా నాయకులందరికీ, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అలాగే మరియు గాజువాక శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాసరావు అన్నయ్య గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడే అందరం మాటలు విన్నాం, అన్నయ్య గారు కూడా చెప్పారు. 2018-19లో ఈ కార్యక్రమం అసలు పూర్తి చేసుకోవాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల మనం చేసుకోలేకపోయాం. మళ్ళీ తిరిగి నా హయాంలో, నా నేతృత్వంలో మరొకసారి ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ కోరిక నెరవేరే అవకాశం నాకు కలిగింది. దీనికి సహకరించిన స్థానిక నాయకులు మొత్తం వార్డు అధ్యక్షుడు కొండబాబు దగ్గర నుంచి, శివ దగ్గర నుంచి, మన శ్రీనుబాబు దగ్గర నుంచి, పల్లారామణ గారు, అలాగే పెద్దలందరూ కూడా సహకారంతో, ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు, యువకులు అందరూ ఒక సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమం చేశాం. మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇందాకే చెప్పాం, గత 2-3 సార్లు వాయిదా అయినప్పటికీ కూడా మరి ఆయన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం కార్యక్రమాలని, కార్యకర్తలను ఆయన కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక అందులో భాగంగా మనం ఇంట్లో వాళ్ళం గనక కాస్త లేట్ అయినా మీరు ఓపిక పట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే మరియు ఇప్పుడే అన్నయ్య చెప్పారు, ఈ వార్డులో 4,72,00,000 అండి రమణ గారు, 4,72,00,000 వర్కులకి మనం జీవీఎంసీ ద్వారా మనం ఓకే చేయించుకోవడం జరిగింది. దాన్ని కూడా త్వరలో అన్నిటినీ కూడా అన్నయ్య చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఇక్కడ మనం అడిగిన దానికి అన్నయ్య పెద్ద మనసుతో 3 ఓకే చేశారు. మన గ్రామస్తులు అడిగిన దానికి కమ్యూనిటీ హాలు, ప్లే గ్రౌండ్, అలాగే కొంతమంది పార్క్ 3 కూడా ఇస్తాం. అలాగే వార్డులో మన వెంకటేశ్వర గుడి దగ్గర కూడా మనం అక్కడ ఉన్న 3 ఎకరాలను కూడా మనం ఒక సుందరమైన పార్కు, వాకింగ్ ట్రాక్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల్ని మనం ఆ స్థానికులకి అవసరాల మేరతో దాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాను కూడా అన్నయ్య హామీ ఇవ్వడం జరిగింది. అన్నయ్య మొదటిసారి మన కలయికలో ఈ కార్యక్రమం జరిగిన నేను కూడా మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుకున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ సీనన్నయ్య. థ్యాంక్ యూ. గౌరవైన సోదరులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే సోదరుడు కార్పొరేటర్ వంశీ గారికి, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎమ్మెల్యే గారు ఏ సంస్థ మీద తీసుకెళ్ళినా మాకు టీడీపీ టీం, కూటమి నాయకులు ఒకటే చెప్తున్నారు, వెళ్ళి ఎస్టిమేషన్ చేసి మీరు ముందు ప్రపోజల్స్ పెట్టించుకోండి. ఏ ప్రపోజల్స్ ల్యాండ్ ప్రపోజల్స్ కానీ చేసినా, ఏ రోడ్ అయినా, కలవట్ అయినా వెంటనే సెలక్షన్ చేసి లెటర్ ఇచ్చి ఎస్టిమేషన్ పంపిస్తున్నారు.
అట్లా 4,00,00,000 డిస్ట్రిబ్యూషన్స్ చేసాం. ఇంకో 3 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లు ఉన్నాయి. మొత్తం ఇంచుమించుగా 8 కోట్ల రూపాయల పనులు ప్రభుత్వాలలో పెట్టాం. అందులో 4,70,00,000 వరకు డిస్ట్రిబ్యూషన్ ఫీ స్టాండింగ్ కమిటీ టీంలో ఉన్నాయి. దీన్ని సహకరిస్తున్న ఇరువురు నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లే ఈ కొండ మీద ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో అది సెట్లింగ్ వాల్ కూడా ప్రపోజల్స్ చేస్తామని ఎమ్మెల్యే గారికి మనవి చేస్తున్నాం. ఆ వాటర్ ఫ్లో అయిపోతుందని ఇప్పుడే చెప్పారని గారు. అది వాటర్ ఫ్లో అవుతుంది, అలాగే అక్కడ రోడ్లు కూడా బాగాలేవని, ఆ రెండు కూడా ప్రపోజల్స్ పెట్టాలని ఎమ్మెల్యే గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే ఆ రెండు కూడా ప్రపోజల్స్ పెట్టి